మనాలికి వచ్చి 2 రోజులు అయింది. మంచిగా రెస్ట్ తీసుకున్నాం. రోజు రావడము, బైక్ నడిపించడము, ఎక్స్ప్లోర్ చేయడము. ఈ మనాలిలో మాత్రం మంచిగా టైంపాస్ చేసినాం. టైంపాస్ అంటే ఏం లేదు, మొత్తం కూర్చొని ఫోన్ ఒత్తుకుంటా మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే మనాలి మార్కెట్ మెయిన్ మాల్ రోడ్ అని ఉంటుంది. అలాగే ఇంకొక టెంపుల్ ఉంటుంది, హిడింబై టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఐ థింక్ హిడింబా టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఎవరా విష్ణు? అమ్మవారు విష్ణువాడు పూజారి కదా. జర నిన్నే అడిగింది 5 నిమిషాలు అయినాక చెప్పినావు నువ్వు నాకు. ఎప్పుడు కిందికోంగా బ్లాగ్ ఆంటీ చూస్తారా? నేనైతే ఇట్లనే పెడతాను రాకపోతే. ఆంటీ చూడరి, మీ కూడా అస్సలు యాక్టివ్గా మాత్రం లేడు. మాకైతే మంచిగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఒక దగ్గరికి వేరేది వస్తుందిలే. కానీ చాలా స్లో ఉంది మీ వాడు ప్రాసెసింగ్. జర స్పీడ్ చేసిన ఇప్పటికైతే కొంచెం నటిపి. ఒక హెల్మెట్ ఈడైతే ఖచ్చితంగా 2 హెల్మెట్లు పెట్టుకోవాలి. కానీ ఇప్పటికైతే టెంపుల్కి పోతున్నాం కదా అని చెప్పి ఒక్కొక్కటే పెట్టుకుంటాం. చూద్దాం ఏదైతే అది. ఇప్పుడైతే హిడింబి టెంపుల్ వెళ్ళేసి, ఇక్కడ మాక్సిమం 2 ప్లేసులు చూడడానికి, హిడింబి టెంపుల్ అలాగే మనాలి మెయిన్ రోడ్, మాల్ రోడ్ అంటారు అట్లనే. దీన్ని కూడా మన హైట్కి అది ఎడదాక్తా అని చెప్పి ముందే చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే బండి చూడరు ఎంత గలీజీ అయిందో. వాన పడ్డది ఇంకా పొద్దుగాల. ఆల్రెడీ చూసిరే ఇప్పటిదాకా ఎట్లా వాన పడ్డదో. ఈ వీడియోలోనే వస్తుంది అది వాన పడ్డది కూడా. ఇప్పుడే నిద్రలకి లేచినాము. మార్నింగ్ 7:30 అవుతుంది. ఢిల్లీలో పోయి వాన తీసుకొచ్చినాం. మనాలిలో కూడా మొత్తం వాన పడుతుంది చూడండి. ఆహా, ఏడవైనా వాన పట్టుకోయేటట్టున్నాగా మేమైతే. కింద కామెంట్ సెక్షన్ అయిపోయి మన హైదరాబాద్లో వాన పడుతుందో లేదో ఒకసారి. చలో ఇప్పుడు 2 బండ్లు కోల్డ్ స్టార్ట్ చేయాలి. కోల్డ్ స్టార్ట్ చేసేసుకొని ఈ నుంచి మనాలి మాదేనే హిడింబి టెంపుల్, హిడింబా టెంపుల్కి పోయేసి వచ్చి మళ్ళీ బండ్లు ఈడ పెట్టేసి షూస్ వేసుకొని ఈ నుంచి మాల్ రోడ్కి వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 7:21, 6:30 అవుతుంది. అయినా సరే ఇక్కడ మనకి ఎట్లుంటుంది అంటే 4 గంటలకు ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి బయట వెదర్ అయితే చూడరు ఎంత క్రేజీ ఉందో. మా హోటల్ నుంచి టెంపుల్కి మాత్రం ఒక 5 మినిట్స్ ఆఫ్ డ్రైవ్ అంతే, ఎక్కువ ఏం లేదు. బండి క్రాష్ అయినప్పుడు ఇక్కడ అయింది. ఇది 2 ఉన్నందుకు అది కూడా ఏం కాలేదు. ఏది ఏది ఈడ ఆఫ్ రోడింగ్లలో మొత్తం వలిగిపోయింది. ఇది అంత ఏమి ఉండలే, వచ్చేస్తుంది 250 రూపీస్కి వచ్చేస్తుంది. అది ఎక్కువసేపు ఏమి ఉండదు, 250 రూపీస్కి వచ్చేస్తుంది. చలో వెళ్ళిపోదామయ్యా. వెళ్ళాలంటే అక్కడ కింద బండి పార్క్ చేసేసుకొని ఇది మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఆడ కిందికించి మొత్తం మెట్లు ఎక్కికొని ఇది పక్కన వంగని వచ్చేస్తుంది. మా వాళ్ళు అవుట్ అయిపోయారు, ఆడ కూర్చున్నాడు. ఫ్రెండ్ కూడా అవుట్ అయిపోయాడు. విష్ణువాడు అయితే ఆగిపోయింది. ఈ నుంచి అయితే డైరెక్ట్ పోవాలి, వస్తారు ఇక మా వాళ్ళు కూడా. చలో చెంపలు కారిపోయినాయి, చల్ల ఉంది అయినా సరే చెంపలు కారినాయి మాకు. ఇది ఇట్లుంది నీ అమ్మాయి, దాన్ని బొచ్చేందిరా. ఫైనల్లీ రీచ్డ్ హిడింబి టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం ఒకసారి అయితే. ఆహా, ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. బొట్టు పట్టుకు టీకా లాగా అది బొట్టు పెట్టుకొని పోయి బండ్లో తీసుకొని ఆడ నుంచి మార్కెట్ పోవాలి. అట్లా పోదామా?
ఇప్పుడే ఇక డైరెక్ట్ బండి హోటల్లో పెట్టేసుకొని ఈ నుంచి మనాలి మార్కెట్ మాత్రం దగ్గర ఒక 5 minutes ఆఫ్ వాక్. ఒకసారి ఇక మార్కెట్ కూడా ఎట్లుంటుందో చూద్దాం. లేలా దాకలో మార్కెట్ చూసినాం కదా, ఆ వీడియో చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేస్తుందండి. ఇప్పుడు డైరెక్ట్ ఇక మనాలి మార్కెట్కి వెళ్ళి ఎంత మంచి లైటింగ్ తోటి ఉంటుందో చూద్దాం. ఇక్కడ పోరాగాలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒకటే వాళ్ళు వస్తారు ఒకటి జర చిందరగా కొంచెం కొంచెం మాలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ సపరేట్స్ ఉన్నారు. మనాలి మార్కెట్కి అయితే వచ్చేసినాం. మనం బైక్ తీసుకొస్తే అట్లా అని తీసుకురావాలి. ఇదంతా ఇక మనాలి మార్కెటే. నేను ఎవరో మనకు తెలియదు. ఇదంతా మొత్తం మనాలి మార్కెట్. మార్కెట్లోకి వచ్చేసినాం. ఇంకేమో ఎప్పుడు చూసినా ఆకలి అయితే ఆకలి ఓడ్చుకోరా, ఓడ్చుకోలేకుండా పోతావు. ఏడుందిరా ఇంట్లోకి ఏదో ఒకటి షాపింగ్ అని తీసుకోవాలి. ఇంట్లోకి ఏదో ఒకటి షాపింగ్ తీసుకోవాలి ఆలోచిస్తున్నాం. అటు ఇటు కాకుండా ఇచ్చుడు మొత్తం ఏంటిదిరా మోమోస్ వడాపావ్ ముందట ఉంటుంది. ఇదంతా మార్కెట్. ఇక మార్కెట్లో మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేస్తాం. ఒకసారి ఎట్లుందో చూస్తాం. మార్కెటింగ్ బాగుంది. ఇక్కడ మనుషులకి బ్యాగ్ వేసి ఇచ్చిరు, పేపర్లు పట్టించిరు. ఏదేదో క్లబ్ అంట. ఇదే చూద్దాం. ఈ క్లబ్ బాగానే ఉందంట. లేడీస్ ఫ్రీయే మమ్మీ, లేడీస్ నైట్ ఫ్రీ అని ఉన్నాడు కదా పాపం రాడు. అరే క్లబ్ కంట పోదామా? ఏ అమ్మ ఫ్రీ అంటారా లేడీస్కి? స్కెచ్ ఆర్టిస్ట్ వాళ్ళు వద్దు నాయన వాళ్ళకి ఎందుకు చూపిస్తాను. చూపించిన వచ్చేసింది ఆల్రెడీ వాళ్ళకి. చూసిరే వెనకాల స్కెచ్ ఆర్టిస్ట్ని సేమ్ అట్లనే ప్రతి ఒక్కరు అన్నీ ఉన్నాయి. A to Z మార్కెట్ అంటే.